మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. హరి, టిఫిన్ చెద్దుగందా అమ్మమ్మ. అమ్మమ్మ, నేను రాగానే నువ్వు పలకరించిన పద్ధతి వేరు, ఇప్పుడు నువ్వు బిహేవ్ చేస్తున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది. కారణం ఏమంటావు? అది అది ఏం మార్పు ఉందిరా? ఏం లేదు, నేను మామూలుగానే ఉన్నాను. చూడమ్మమ్మా, అబద్ధాలాటం రాని వాళ్ళు ఎవరైనా నిలదీసినప్పుడు ఇలాగే తడబడతారు. నువ్వు ఏమీ లేదన్నా ఏదో ఉందని నాకు అర్థమవుతుంది. నేను అమ్మని అడిగితే తను సమాధానం చెప్పకుండానే దాటేసి వెళ్ళిపోయింది. నేను అబ్జర్వ్ చేస్తే నా దగ్గర దాస్తున్న విషయం నీకేదో తెలుసు అనిపిస్తుంది. నాకేం తెలీదురా. నిజం చెప్పమ్మమ్మా. నీకేం తెలీదా? చెప్పమ్మమ్మా. అమ్మ ఏదో దాస్తుంది కదా, ప్లీజ్ అమ్మమ్మా. అది నీకు తెలిస్తే నువ్వైనా చెప్పమ్మమ్మా. ప్లీజ్ అమ్మమ్మా, చెప్పమ్మమ్మా. నువ్వు దాస్తుంది అనుకున్నట్టే నేను కూడా అనుకోవాల్సి వస్తుందిరా. నాకైతే ఏం తెలీదు. సరేమ్మా, నీకు తెలియకపోతే నేను చేయగలిగింది ఏముంది? కానీ అమ్మమ్మ, ఒక్క విషయం మాత్రం చెప్పగలను. మీరిక్కడికి వచ్చినప్పటి నుంచి రోజు నేను నరకం అనుభవిస్తున్నాను. ప్రతి క్షణం అమ్మని తలుచుకొని బాధపడుతున్నాను. అసలు ఎందుకు నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి, తప్పెక్కడ జరిగిందో తెలుసుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నాను. కానీ నా ప్రయత్నాలేవి సక్సెస్ కావటం లేదు. అమ్మ మీద అపనమ్మకం లేదు. ఎక్కడో ఏదో తేడా జరిగింది. అదేంటో తెలియటం లేదు. నీకేమైనా అనుమానం ఉన్నా, నీకేమైనా తెలిసినా నాకు చెప్పమ్మా. నిజంగా నాకేం తెలీదురా. నువ్వు అనవసరంగా ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించుకో. ముందు టిఫిన్ తిందుకనరా. అమ్మమ్మ, నా మీద ఒట్టేసి చెప్పమ్మమ్మా. ఏమీ లేదు, నీకేం తెలీదని చెప్పమ్మమ్మా. ఏంట్రా ఒట్లేస్తున్నావు? అంటే నేను నీకు చెప్పే మాటలు నువ్వు నమ్మట్లేదా? అమ్మమ్మని కూడా నమ్మవా? నువ్వేదో ఒట్లేయించుకుని నన్ను ఇబ్బందులకు నెట్టేయాలని చూడకు. అసలు నన్నేం అడగద్దురా, నాకేం తెలీదు. నన్నేం అడక్కు. అమ్మమ్మ, నేను అనుకున్నది నిజమే. అమ్మ నా దగ్గర ఏదో దాస్తుంది. ఆ విషయం అమ్మమ్మకు కూడా తెలుసు అనేది కన్ఫర్మ్. తెలుసుకోవాలి. అసలు ఆ విషయం ఏంటో, ఎందుకు దాస్తున్నారో తెలుసుకోవాలి. బండెక్కవే. ఏయ్ బండెక్కవే.
మావయ్య నేనెక్కను, నువ్వు వెళ్ళిపో. నేను నడుచుకుంటూనే కాలేజ్కి వెళ్తాను. ఏయ్ ఏంటే, నిన్న డబ్బులు తీసుకోవడానికి బండెక్కి కాలేజీకి వస్తానన్నా, ఇవాళ అవసరం తీరాక వద్దు పొమ్మని నడుచుకుంటూ వెళ్తానంటున్నావా? ఏ నేనన్నా నా మాట నా లెక్కలేదా? నీ మాట మీద నువ్వు నిలబడ్డం నీకు రాదా? నిలబడ్డాలు కూర్చోవడాలు అన్నీ అనవసరం మావయ్య. నేనైతే నీ బండెక్కను. అయితే నా డబ్బు నా మొహాన కొట్టవే. నిన్న అప్పు తీసుకుంది ఇవాళ నీకు ఇవ్వడానికి కాదు. మా నాన్న డబ్బులు పంపించగానే నీకు ఇచ్చేస్తాను. నన్ను రోడ్డు మీద టార్చర్ చేయకు, వెళ్ళిపో మావయ్య. ఏంటే ఓవరాక్షన్ చేస్తానా? ఎక్కను పో అనగానే వెనక్కి తిరిగి పోవడానికి వచ్చింది. మర్యాదగా బండి ఎక్కుతావా లేదా? ప్లీజ్ రోడ్డు మీద న్యూసెన్స్ క్రియేట్ చేయకు మావయ్య. అరిచి గోల చేస్తే జనం నిన్ను ఏం చేయాలో అది చేస్తారు. పిల్లవే, ఎవడొచ్చి నిన్ను ఆదుకుంటాడో పిల్లవే, నేను చూస్తాను. పిల్లో, మర్యాదగా బండెక్కో. మావయ్య ప్లీజ్ వదులు మావయ్య, వదులు మావయ్య, ప్లీజ్ మావయ్య, మావయ్య ప్లీజ్ మావయ్య. ధరణి బండెక్కమంటున్నానుగా, ఎక్కువ. వెనక్కి తిరిగి ఎదిరించి అడుగు ముందుకు వేస్తేనేనమ్మా వాళ్ళు తోక ముడిచేది. ఇక నుంచి నువ్వెవరికి భయపడద్దు. ఎప్పుడైనా ఇలాంటి వాడు నీకెదురైతే ఇదిగో ఈ పెప్పర్ స్ప్రే తీసుకో. మళ్ళీ నీ వైపు వస్తే జన్మలో దగ్గరకొచ్చే ధైర్యం చేయకుండా చెయ్యి. ధరణి బండెక్కమంటున్నానుగా, ఎక్కువ. మావయ్య వదులు, మర్యాదగా వదులు. ఏంటే నన్నే మర్యాద అంటున్నావా? నీ మర్యాద మొత్తం ఇక్కడే ఈ నడి బజారులో తీసేస్తా. మర్యాదగా బైక్ ఎక్కితే ఎలా ఇంటి నుంచి వచ్చావో అలాగే ఇంటికెళ్తా. లేకపోతే ఏం చేస్తావు మావయ్య? ఏంటే నోరు లేస్తుంది? ఎక్కవే బండి, ఎక్క. ఏంటది? ఎదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా. ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా. కదలని ఓశిలనే అయినా, త్రుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగిదు నన్నెవరైనా. ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా, ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలా నడుగుతూ ఉన్నా. తానే నానే నాయనే, తానే నానే నాయనే,
ఈ జనని చాలా ఫాస్ట్. దానికన్నా 10 అడుగుల ముందే దరిద్రం నడుస్తున్నట్టు దీని బతుకు రహస్యం నాకు తెలిసింది. చాలా ఫాస్ట్గా తన కన్న పిల్లల్ని వెతకటానికి బయలుదేరిందన్నమాట. వెళ్ళు జనని, నీ వెతుకులాటలో నువ్వు అడుగులు ముందుకు వేస్తూ ఉండు. నీ వెనకాలే నీ నీడలా అంటిపెట్టుకొని నేను వస్తుంటా. కన్న పిల్లలెవరో తెలుసుకోవాలని నువ్వెంత ఆరాటపడుతున్నావో అంతకన్నా ఎక్కువ ఆరాటం నాకుంది. నువ్వు వాళ్ళెవరో కనుక్కొని నిన్ను నువ్వు నిరూపించుకోవాలని చూసుకుంటున్నావు, కానీ జనని, అది సాధ్యం కాదు. కానివ్వకుండా ఉండటానికే కదా నేను నిన్ను ఫాలో అయ్యేది. నువ్వు నీ పిల్లల్ని కనుక్కోగానే నేనెలా నీకు చెక్ పెడతానో నీకు తెలీదు. నీ ప్లాన్ నీదైతే దాన్ని రివర్స్ చేసే ప్లాన్ నా దగ్గరుంది. లిస్టులో ఫస్ట్ అడ్రస్కి చేరుకున్నావన్నమాట. చూద్దాం, ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అవుతావా? నువ్వు సక్సెస్ అయితే ఆ సక్సెస్ని నాకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు కదా. ఎవరండి మీరు? ఎవరు కావాలి? తులసి అనేవారు ఈ ఇంట్లోనే ఉంటారండి? నేనేనండి తులసిని. మీకేం కావాలి? నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వచ్చాను. ఏ ఇన్ఫర్మేషన్? మీరు 20 ఏళ్ల క్రితం నల్లకుంట మెటర్నిటీ హాస్పిటల్లో గర్భవతిగా జాయిన్ అయ్యారా? అవునండి. అయితే ఏంటి? పెయిన్స్ వస్తూ ఉంటే వెళ్ళి జాయిన్ అయ్యాను. అప్పుడు నా జాయినింగ్కి ఇప్పుడు మీరు వచ్చిన దానికి సంబంధం ఏంటి? చిన్న పనుందండి. మీరు ఆ డెలివరీలో కవల పిల్లల్ని కన్నారా? లేదండి, నాకొక పాపే పుట్టింది. ఒక్క అమ్మాయేనా? అవునండి, ఒక అమ్మాయే. అమ్మాయి బానే ఉందా? మా అమ్మాయి బానే ఉంది. కానీ మీరెందుకు ఇలా వెతుకుంటూ వచ్చారు? అప్పుడు కవలల్ని కన్న తల్లితో నాకు చిన్న పనుందిలేండి. సరే, థ్యాంక్ యూ. ఈవిడ వెతికే పిల్లలు ఆ ఇంట్లో లేనట్టున్నారు. అందుకే మొహం మార్చుకొని వెనక్కి తిరిగింది. అంటే తను కన్న పిల్లలు ఈ ఇంటి వాళ్ళు కాదన్నమాట. వెళ్ళి ఇంటికొస్తే అసలు ఇంటికొచ్చిన ఫీలింగే ఉండదు. పలకరించే మనుషులు కరువయ్యారు. మాట్లాడదామంటే మొహాలు మార్చుకొని ఉంటారు. అసలు ఇల్లులా లేదు. మనుషులా బిహేవ్ చేయడం లేదు. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా మనసులో ఉన్న చెప్పొచ్చు కదా. ఎవరు ఏమీ చెప్పరు.
బిగి తీసుకొని కూర్చుంటారు. వీళ్ళు మమ్మల్ని బ్రతంలాడినట్టు మేం వీరిని మాట్లాడు అని కాళ్ళ వేళ పడి బ్రతంలాడాలేమో. ఎవరికి వాళ్ళు గుండెల్లో గండికొట్ట రహస్యాలు దాచుకుంటున్నారు. వాళ్ళు బయటపడరు, మన బతుకులు బాగు చేయరు. పదరా చిన్న. అనవే అను, నువ్వు ఎన్నన్నా పడుండడానికేగా మేం బతుకుతున్నది. మీకు నిజాలు తెలియక మీ అమ్మని అపార్థం చేసుకొని నోటికొచ్చినట్టు వాగుతున్నారు. గుండెల నిండా దిగులు పెట్టుకుని పైకి మాత్రం నిబ్బరంగా మీ మీద ప్రేమ వదులుకోలేక మీకోసమే వెంపర్లాడుతుంది మీ అమ్మ. నేను పెంచిన పిల్లలు అని మీ మీద ప్రేమతో మీరే ప్రాణం అనుకొని అది పిలపిల్లాడిపోతుంది. నిజం తెలిస్తే మీరెక్కడ దూరం అవుతారో అని దానిలో అదే మదన పడుతోంది. మీరు ఎన్నన్నా మీ అమ్మ కాని అమ్మే భరిస్తుంటే అమ్మమ్మ కాని అమ్మమ్మని నేనెందుకు భరించలేనే? నిజం తెలిసిన రోజున మీ గుండెలు పగలకూడదనేనే మా బాధ. ఒరే చిన్న, నీకు అసలు ఇల్లులా ఉందా? నాకైతే నరకంలా ఉంది. నాకు కూడా అలాగే ఉందక్క. అమ్మమ్మ కూడా ఈ మధ్య సైలెన్స్ మెయింటైన్ చేస్తుంది. చేస్తారా, చేస్తారు. నోరు తెరిస్తే మనకి ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందో అని మూసుకొని కూర్చుంటుంది అమ్మమ్మ. చిన్న, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా. ఏంటక్క అదే? ఈరోజు నేను కాలేజ్కి వెళ్ళాను కదా, నాకు ఆలోచన వచ్చి నా ఫ్రెండ్ని ఇండైరెక్ట్ గా నాన్న గురించి ఎలా తెలుసుకోవాలని హెల్ప్ అడిగాను. ఫ్రెండ్ అడిగావా? మరి ఎవరో ఒకరు హెల్ప్ తీసుకోకపోతే మనకెలా తెలుస్తుందిరా? ఏం చెప్పింది? అదొక ఐడియా ఇచ్చింది. ఏంటక్క అదే? డిటెక్టివ్ ఏజెన్సీయా? అవునరా, వీళ్ళని అప్రోచ్ అయితే డెఫినెట్ గా హెల్ప్ చేస్తారంది. మనకి తెలిసిన డీటెయిల్స్ వాళ్ళకి చెప్తే డెఫినెట్ గా వాళ్ళు మన గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తారట. నువ్వు చెప్పేది నిజమే, కానీ మనకే మన నాన్న గురించి డీటెయిల్స్ తెలియవు కదా. మనమేం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తాం, వాళ్ళేం ఇన్ఫర్మేషన్ తీస్తారో? మన దగ్గర ఏముందో అది చెప్తే చాలు, మిగతా అది వాళ్ళే ట్రై చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. పట్టని అక్క, మనం ఏళ్ళ తరబడి వెయిట్ చేసాం. ఈ కాస్త వెయిట్ చేయలేమా? చిన్న, అందుకే మనం కాలేజ్కి వెళ్లకుండా వీళ్ళ దగ్గరికి వెళ్దాం. అలాగే అక్క, కలుద్దాం. కానీ వాళ్ళేం ఫ్రీగా చేయరు కదా, పేమెంట్ అంతో ఇంత ఇవ్వాలి కదా. అవునరా, వాళ్ళకి ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి. మనం డబ్బు కూడా అరేంజ్ చేసుకోవాలి. మళ్ళీ అదొక ప్రాబ్లం. చూద్దాంరా, మన అవసరం కదా, ఎలాగో అలాగా అరేంజ్ చేద్దాం. అన్నా, ఏమైందన్నా? ఇదిగో ఏమైందన్నా? అన్నా ఇదిగోనా వాటర్. అన్నా సారీ అన్నా, సారీ అన్నా, అవేమో ఇచ్చేసామన్నా. ఏమైందన్నా, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు?
మొహం కడుక్కునే అవసరం ఏమొచ్చిందన్నా? ఏడవడం కదరా, మంట. మంటనా? ఏమైందన్నా? ఏం పడింది కళ్ళల్లో? పడడం కాదురా, ఆ ధరణి నా మొహం మీద ఏదో కొట్టిందిరా. నీ మొహం మీద ఏదో కొట్టిందా? ఎందుకన్నా? బండెక్కు అన్నందుకు అది నా కళ్ళలో కారం కొట్టిందిరా. అట్లానా అన్నా? చాలా ధైర్యం చేసిందన్నా. చేసిందిరా. దానికి ఆ ధైర్యం ఎవరు నూరిపోసారో ఏమో కానీ నా కళ్ళకి మాత్రం పట్టలేనంత మంట తెప్పించిందిరా. మొన్న అది తప్పించుకుందిరా. ఈరోజు దాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఈ కేశవగాడంటేంటో దానికి తెలిసొచ్చేలా చేస్తా. నా కళ్ళలోని కారం కొడుతుందా, దాన్ని బతుకు మీద కారం కొడతా. జీవితం మొత్తం ఏడ్చేలా చేస్తా. ఇవరా బాటిల్ ఇవ్వు. ధరణి, కళ్ళు మండేలా చేస్తావా? చెప్తా. నీ బతుకెలా మంట కలపాలో నాకు తెలుసు. అన్నా ఒక్క నిమిషం. ఇదిగోండి, ఇందులో ఉన్న అడ్రస్ ఎక్కడుందో తెలుసా? సారీ మేడం, నాకు తెలియదు. భయ్యా, ఈ అడ్రస్ ఎక్కడో తెలుసా? నాకు కూడా తెలియదు మేడం. థ్యాంక్ యూ. అన్నా, ఈ అడ్రస్ ఎక్కడుందో ఐడియా ఉంది? తెలియదమ్మా. తెలీదమ్మా. తెలియదు. బాబు, బాబు, ధరణి ఎక్కడున్నావే? ఏమైంది ధరణి? రే, ఇంత జరిగాక మావయ్య ఊరుకుంటాడా? ఖచ్చితంగా ఇంటికి వస్తాడు, పెద్ద గొడవ చేస్తాడు. ఎక్కడక? అది ఎక్కడ దాక్కుంది? దాని అంతు చూడండి. నేను ఇవాళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళను.